Hallelujah. Let's go to Psalm. కీర్తనలు 53వ అధ్యాయము. Let's turn to Bibles, Psalm 53, verse number 2. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. Chalma, enough. Let's see it in English. God looked down from heaven upon the children of men to see if there were any that did understand, that did seek God. Yes. And the Lord is checking from heaven. And the Lord is inquiring from heaven. And the Lord is searching from heaven. దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. చెప్దామందరము, దేవుడు ఆకాశం నుండి, అందరు, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి నన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆకాశము నుండి నన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆకాశము నుండి నన్ను చూస్తున్నాడు. ఆమేన్. Is that clear? Is that clear? Every woman, every son should know this. The Lord is seeing us from heaven. And the Lord is searching us from heaven. And the Lord is checking us from heaven. ఎందుకు చూస్తున్నాడు ఆయన పరలోకం నుంచి? And why he is seeing me? నన్నే ఎందుకు చూస్తున్నాడు? నన్నే ఎందుకు చూస్తున్నాడు దేవుడు? Why the Lord is seeing me only? నన్నే ఎందుకు దేవుడు చూస్తున్నాడు? And there is a reason for that. And there is a reason for that. So you can write it down. The Lord is seeing me from heaven. దేవుడు నన్ను పరలోకం నుంచి చూస్తున్నాడు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా? ఆల్వేస్ డెవిల్ విల్ గివ్ యూ డౌట్ వెదర్ ద లార్డ్ ఈస్ సీయింగ్ యూ ఆర్ నాట్. దేవుడు నిన్ను చూస్తున్నాడా లేదా అని అపవాది నిన్ను ఏం చేస్తుంటాడు? ఒక ప్రశ్న, ఒక డౌట్ రిలీజ్ చేస్తుంటాడు. ఎంతమందికి ఉందా డౌట్? ఒక్కసారి కూడా రాలేదురా? రోజుకి ఒక్కసారి కూడా రాదా? జ్వరం తగ్గిపోతే, ఉద్యోగం రాకపోతే, డబ్బు రాకపోతే, తర్వాత రోగం తగ్గకపోతే, ఇంకా మనం అనుకున్నది వెంటనే జరగకపోతే, తర్వాత చెప్పండి మీ పరిస్థితులు అని నేను చెప్తున్నా. మీ ఆయన మారకపోతే, మీ ఆవిడ మారకపోతే, మీ పిల్లలు మారకపోతే, వాళ్ళ మీద రాదు నీకు డౌటు, దేవుడి మీద వస్తుంది. వెదర్ హీ సీయింగ్ మీ ఆర్ నాట్, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న మనకు ఏర్పడుతూ ఉంటుంది. ద బైబుల్ సేస్ వెరీ క్లియర్లీ, దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. ఓ, ఎందుకు ఈయన పరిశీలిస్తున్నాడు? ఏం చూస్తున్నాడు నరుల్లో? పోనీ నరులు వదిలేయండి, అసలు నాలో ఏం చెక్ చేస్తున్నాడు? అసలు నన్ను ఎందుకు చూస్తున్నాడు? చాలాసార్లు ఒక వ్యక్తిని ఎక్కువసేపు ఇట్లానే చూస్తున్నాం అనుకోండి, మనం నన్ను చూడండి, ఆమెను చూడండి, ఓకే. కానీ దేవుడు కన్నార్పకుండా మనల్ని చూస్తున్నాడు. గ్రేట్ కదా. పాప ఆమెకు అప్పుడప్పుడు కళ్ళు నొప్పి వచ్చి మేబీ ఇంకో గంట చూశాను అనుకో, ఆమె నన్ను చూడలేదు, కష్టం. కానీ దేవుడు ఎవరు? దేవుడు నరులను కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. దేవుడు కన్ను లేవా? మరి కన్నున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? ఇట్లా కొట్టాలి, ప్రతి సెకండ్కి కొట్టాలా, కానీ ఆయన కొట్టట్లేదు. యూ నీడ్ టు నో దిస్ గాడ్. నీలాగా నాలాగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమేన్. మనం కొత్త తెలుసుకుంటున్నారు. యూ నీడ్ టు నో. దేవుడి గురించి కొన్ని కొత్త తెలుసుకోవాలి.
దేవుడిని చూసేటప్పుడు అసలు కళ్ళు కూడా ఆర్పడు, ఆయన కన్ను కూడా ఆర్పడు. నో, నెవర్ నెవర్. నువ్వన్నా నువ్వు ఇసిగిపోయి పక్కకు తిరుగుతావేమో కానీ ఆయన కునుకడు, నిద్రపోడు. ఆమెన్. వాళ్ళకే కాదు, నీకు కూడా. ఆమెన్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను కన్నార్పకుండా చూస్తున్నాడని. చెప్పండి, మళ్ళీ చెప్పండి, దేవుడు నిన్ను కన్నార్పకుండా చూస్తున్నాడు. నీకేం అనిపిస్తలేదా? ఐ యు నాట్ ఎక్సైటెడ్? ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. దేవుడు నన్ను కన్నార్పకుండా చూస్తున్నాడు. వావ్, కన్నార్పకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు. కన్నార్పకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది. గట్టిగా చెప్పలు కొడదామే తండ్రికి. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ఫాదర్. వావ్ వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కన్నార్పకుండా దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కన్నార్పకుండా చూస్తున్నాడు. నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా ఒకటే గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు కన్నార్పకుండా కన్నార్పకుండా కన్నార్పకుండా, అది తెలుసుకో. ఎవ్రీడే తెలుసుకో. నిద్ర లేచిన వెంటనే నువ్వు అలసిపోయి నిద్రపోతావేమో, నీ దేవుడికి జీవితంలో అలసట రాదు. నీ దేవుడు జీవితంలో అలసిపోడు. నీ దేవుడు జీవితంలో ఆర్పడు. అది మర్చిపో, దేవుడు కళ్ళు ఆర్పుతాడని. అంతే. సో లెట్ మీ గో టు సమ్ డిఫరెంట్ స్క్రిప్చర్స్. వై ద లార్డ్ ఈస్ సీయింగ్ పీపుల్. ఎందుకు దేవుడు ప్రజల్ని చూస్తున్నాడు, లేదా ఎందుకు దేవుడు నన్నే చూస్తున్నాడు? లెట్స్ సీ. లెట్స్ గో టు జెనసిస్. లెట్స్ గో టు జెనసిస్ 18. ఆది కాండము 18వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునను. ఓకే. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఓకే. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, ఓకే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆగండి. అబ్రహాముకు ఒక డౌట్ వచ్చింది. అసలు దేవుడు ఏ పట్టణాన్ని చూస్తున్నాడు? సొదొమ గొమొర్ర అనే పట్టణాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదవండి తల్లి. 20 అందరు చూడండి, బైబిల్స్ ఉన్నవారు చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను. వాళ్ళు ఏదో ప్రేయర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారా, వాళ్ళు దేవుణ్ణి హింస పెడుతున్నారా, లేదా వాళ్ళు మొర అని ఉంది బైబిల్లో, బట్ అది మొర కాదు. కొంతసేపు తర్వాత మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతటి గొప్ప మొర చేస్తున్నారో చూద్దామని దేవుడు అక్కడి నుంచి దిగి కిందకు వచ్చాడు. వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. ఓకే. చేయని ఎడల నేను తెలుసుకొందునను. చేయని ఎడల నేను తెలుసుకొందెను అనుకునేను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఆగండి. దేవుని పేరట ఈ భూమి మీదకి సొదొమ గొమొర్ర అనే పట్టణాన్ని చూడడానికి ఇద్దరు వచ్చారు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. 2 men came from heaven to see that twin cities. ఆ 2 పట్టణాలని చూడడానికి పరలోకం నుంచి 2 మనుషుల్ని పంపబడింది పరలోకం. The heaven sends 2 persons to that city to watch and to see. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఓకే. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. అప్పుడు అబ్రహాము సమీపించి దేవుడికి దగ్గరై ఇలా అంటున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఓకే, దట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఒకసారి
దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా. అంటే ఒక మంచివాడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు. ఓకే, అది లెక్క రాదు. మంచి చెడ్డ కాదు ఇక్కడ భూమి మీద. నీతిమంతుడు అనీతిమంతుడు అది లెక్క వస్తుంది. కరోనాలో ఎంతమంది మంచి వాళ్ళు చచ్చిపోలేదు? అందరూ చచ్చిపోయారు. మంచి చెడ్డ, మంచి పాస్టర్ చెడ్డ పాస్టరు, మంచి విశ్వాసి చెడ్డ విశ్వాసి, తర్వాత అన్యులు, అందరూ ప్రతి క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. దేంట్లో? కరోనా అనే సముద్రములో, కరోనా అనే సునామీలో అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు మంచిని చెడ్డ వాళ్ళని కాపాడు, నీతిమంతులను అనీతిమంతులను దేవుడు నాశనం చేస్తాడా అనే డౌట్ అబ్రహాముకు వచ్చేసింది. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారో అబ్రహాముకు అర్థమైపోయి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వు అనీతిమంతులతో నీతిమంతుల్ని కలిపేసి లేపేస్తావా అంటున్నాడు. నువ్వేం ప్రభు ఇట్టున్నావు? మళ్ళీ చూడమ్మా, సీ దట్ స్క్రిప్చర్. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. చూడండి, అతనికి రైజ్ అయిన క్వశ్చన్ ఏంటి తెలుసా? దుష్టులతో నీవు నీతిమంతులను. ఈరోజు మన జీవితంలో ఎవరు నాశనం అవ్వాలి, ఎవరు నాశనము కాకూడదు, ఎవరు నాశనం అయిపోతారో, ఎవరు నాశనము కాకుండా ఆగిపోతారో మనం గమనించాలి. ఆమేన్, ఆమేన్. సో అబ్రహాముకు వచ్చిన డౌట్ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా అన్నిటికి ఉద్యోగం ఉంది, క్రైస్తవుడికి ఉద్యోగం లేదు. అన్నుడికి ఆరోగ్యం ఉంది, క్రైస్తవుడికి ఆరోగ్యం లేదు. దేవా అన్యుడికి బాగా డబ్బులు ఉన్నాయి, కార్లు బంగళాలు ఉన్నాయి, క్రైస్తవుడికి వినబడలే, అస్సలు వినబడలే, అసలు ఒక ముగ్గుడు వినబడలే. లేవు కాబట్టి గట్టిగా చెప్పండి, ఉంటే చెప్పకండి. ఉన్న వాళ్ళు నేను గట్టిగా అడగను, లేని వాళ్ళు గట్టిగా అరవచ్చు. సో అబ్రహాం ఈ క్వశ్చన్ వచ్చింది, నువ్వు ఏదో చేయడానికి వస్తున్నావు ప్రభా, మరి ఇప్పుడు భక్తిహీనులతోనూ చీకటిలో ఉన్న వారితోనూ నీతిమంతుల్ని కలిపేసి చంపేస్తావా నువ్వు అంటున్నాడు. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. దేవుడికి అడ్వైజ్ ఇస్తున్నాడు అబ్రహాం. అయ్యా ఒకవేళ ఎంతమంది ఉంటే 50, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడతావా ఆ పట్టణాన్ని అంటే దేవుడు ఆలోచిస్తాను రా అంటున్నాడు. ఇంకా కన్విన్స్ అవ్వాల ఆన్సర్తో. ఇంకొంచెం కిందకి వెళ్దాం. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. ఓకే, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునను. ఓకే 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 అసలు ఈ గోలంతా ఏం తెలుసా? ఎందుకు ఈ మనిషి ఊరుకుంటే దేవుడిని విసిగిస్తున్నాడంటే, ఆ పట్టణంలో వీళ్ళ కొడుకున్నాడు, కొడుకు లాంటి కొడుకు, అతని పేరు లోతు. వాళ్ళిద్దరూ విడిపోయి అబ్రహాము ఒక దిక్కు వెళ్ళిపోయాడు, లోతు ఇంకో దిక్కు వెళ్ళిపోయాడు. సో లోతు ఊరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అబ్రహాముకు తెలిసింది, దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని లేపేస్తున్నాడని. Then here comes Abraham. He is inquiring with God. దేవా ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. ఓకే లేరా ఆలోచిద్దాం అన్నాడు. అంత సీన్ లేదు, అక్కడ లేరు. చూద్దాం. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. ఆ దేవుడి మీద డౌట్ వచ్చేస్తుంది ఇతనికి. అసలు దేవుడు కాపాడతాడా నేను అడుగుతున్నాను అని,
ప్రభువా ఒకవేళ 45 మంది ఉంటే కాపాడతావా ఆ పట్టణాన్ని అంటున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, అందరు జాగ్రత్త తలలు పాకెత్తండి. ఐమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ రాంగ్ డ్రీమ్ అబౌట్ యూ, నాకు ఒక చెడ్డ కళ, నువ్వు చచ్చిపోతున్నావు అనే కళ వచ్చిందనుకో, నాకు ఏం చేయాలి? దట్స్ హౌ అబ్రహాముకు వచ్చింది. లోతు పట్టణము నాశనము కాబోతుందని అబ్రహాముకు దర్శనములోనో కలలో వచ్చింది. ఇంకా అబ్రహాం మౌనంగా లేడు. ఒకటే ప్రార్థన దేవుడిని ఈజీ చేస్తున్నాడు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడతావా, లేదా 5 మంది తగ్గిపోతే 45 మంది ఉంటే కాపాడతావా? అట్లా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు మీకు వేరే వాళ్ళ గురించి ఇలా రాంగ్ డ్రీమ్స్ వచ్చి ఉంటాయి, లేదా వచ్చాయా ఎప్పుడన్నా? దయచేసి చేతులు ఎత్తండి. ఆ పలానా వ్యక్తి చచ్చిపోతున్నాడు, పలానా వ్యక్తి ఇక్కడ పాడైపోతున్నాడు, పలానా వ్యక్తి ఇక్కడ నాశనం అయిపోతున్నాడు, పలానా వ్యక్తి ఇక్కడ పడిపోబోతున్నాడు, పలానా వ్యక్తి ఇలా కూలిపోబోతున్నాడు అని ఎంతమందికి దర్శనాలు కలలు వచ్చినాయి ఎప్పుడన్నా? ఓ రియలీ నైస్, గుడ్. ఏం చేశారు? తెలీదు మీకు ఏం చేయాలో. మీరు ఏం చేస్తారు తెలుసా? యాక్చువల్లీ మనిషి నైజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడెప్పుడు ఆ కళ నెరవేరుతుందా అని ఎదురు చూస్తుంటారు మీరు. దట్స్ డిమోనిక్. ఇఫ్ గాడ్ గివ్స్ యూ సమ్ హెచ్చరికలు దేవుడిస్తే నీ కళల్లో, దర్శనాల్లో, నీ స్నేహితుడి గురించో, నీ బంధువుల గురించో, నీ సంఘస్థుడి గురించో దేవుడు ఒక దర్శనం నీకు ఇస్తే, నువ్వు దాన్ని ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూడకూడదు. లెట్స్ క్యాన్సిల్ దట్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు మహాభక్తులు, నేను కాదంటలేదు. మీకు దర్శనాలు వస్తాయి, మీకు కళలు వస్తాయి, నేను కాదంటలే. అయ్యో, యూఆర్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ విజన్స్. ఐ నో మ్యాన్, ఐ నో యూఆర్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ విజన్స్. గుడ్. యూఆర్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్. గుడ్. బట్ నో యూస్. ఎంతమందికి అర్థమైంది? మీకు కళలు వచ్చిన తర్వాత చాలాసార్లు నెరవేరాయి. ఎట తెలుసా? నెగిటివ్గా. నేను పోతాను, నా కాళ్ళు ఎరుగుతుందని దేవుడు అప్పుడే చెప్పాడు నాకు. మళ్ళీ మధ్యలో ఏం చేస్తున్నావు? కాళ్ళు ఎగిరిందాక ఎదురు చూస్తున్నావు. నాకు దేవుడు చెప్పాడు కాళ్ళు ఎరుగుతుందని, నాకు దేవుడు చెప్పాడు తల ఎరగెత్తదని. తల ఎరగడం కాదు, లేపడాల్సింది దేవుడు నిన్ను. అరే మీరు ఏం చేస్తున్నారు? లుక్ అట్ దిస్ గాయ్. And he got a dream, he got a vision in prayer that సొదొమ గొమొర్రా అనే పట్టణము నాశనము కాబోతుందని దేవుడు అబ్రహాముకు తెలియపరిచినప్పుడు అబ్రహాం వాజ్ ఎంక్వైరింగ్ విత్ గాడ్. ప్లీజ్ 50 మంది ఉంటే కాపాడుతా వాళ్ళని, ప్లీజ్ కాపాడవా అంటున్నాడు. ఇంకోటి, నువ్వు అల్లా టప్పా వాడి మీద, దోవన పోయేవాడికి, తర్వాత వీధిలో పోయేటోళ్ళకి, అసలు నీతో మాట్లాడిన ఎవరి గురించి నీకు దర్శనాలు రావు. నీకు దర్శనాలు వచ్చేది నీ పక్కనల గురించే, నీకు దర్శనాలు వచ్చేది నీ బంధువుల గురించే, నీకు దర్శనం వచ్చేది నీ భార్య గురించే, నీకు దర్శనం వచ్చేది నీ పెనిమిటి గురించే, నీకు దర్శనం వచ్చేది నీ పిల్లల గురించే, నీకు దర్శనం వచ్చేది నీ సంఘస్థులలో వన్ ఆఫ్ ద మెంబర్ మెయిన్. కానీ ఇప్పుడు దాకా మనం ఏం ఎదురు చూసాం తెలుసా? అది ఎప్పుడెప్పుడు. నేను చెప్తున్నా, దట్స్ అ డిమోనిక్. బీ కేర్ఫుల్. You know that the disaster is happening and what the hell you're doing there. నీకు తెలుసు అక్కడ నాశనం కాబోతుందని. ఏం చేస్తున్నావు నువ్వు? పక్కన చెప్పండి, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తాను? అది ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని చూస్తున్నా. నాకు దేవుడు అప్పుడే చెప్పాడు వీడు పడిపోతాడని, నాకు దేవుడు అప్పుడే చెప్పాడు ఈ అమ్మాయి పడిపోద్దని, నాకు దేవుడు అప్పుడే చెప్పాడు తల పగిలిపోద్దని, నాకు అప్పుడే దేవుడు చెప్పాడు కాలి రిగిపో. ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువల్, ఆ స్పిరిచువల్ దాన్ని మెచ్యూర్ చేయడమే నీ బాధ్యత. ఆమేన్. ఇఫ్ okay, that dream is good, that vision is real, but what about you? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ దర్శనం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్నావు. ఎప్పుడైతే ఒక నెగిటివ్ విజన్ వచ్చిందా, దానికి ఉల్టా పని చేయాలి మనం. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం చేస్తున్నాడు? అయ్యా, ఒక 50 మంది ఉంటే కాపాడుతావా వాళ్ళని? 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అని డీల్ మాట్లాడుకుంటున్నాడు. చూద్దాం లేరా, చూద్దాం అంటున్నాడు.
మళ్ళీ డౌట్ వచ్చింది, అక్కడ ఎవరు లేరు కదా. ప్రభువా 45 తక్కువ 45 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా పట్టణాన్ని అంటున్నాడు. సరే చూద్దాం, నువ్వు అడుగుతున్నావు కదా, మరి నేను లెట్ మీ చెక్ విత్ దట్, లెట్ మీ క్రాస్ చెక్ అంటున్నాడు. కమ్ డౌన్. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో మళ్ళీ తగ్గించాడు అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయకయుందనని చెప్పగా, ఓకే, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఓకే, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో. ఏంటి స్కీమ్లు మీకు అర్థం కావట్లేదా? బేసిక్గా అక్కడ ఎవరు లేరు. మనోడు స్కీమ్ చేస్తున్నాడు దేవుడితో. ప్రభువా 50 మంది ఉంటే కాపాడుతావంటే ఓకే అన్నాడు. దేవుడిని పరీక్షిస్తున్నాడు. ప్రభువా 45 మంది ఉంటే కాపాడుతావన్నాడు, ఓకే అన్నాడు. ప్రభువా 30 మంది ఉంటే కాపాడుతావన్నాడు, ఓకే అంటున్నాడు. చూడండి, అబ్రహాము ఎక్కడో ఒక చిన్న లాజిక్ పట్టాడు దేవుడిది. అబ్రహాం నోస్ ద పల్స్ ఆఫ్ గాడ్. ఎవరుంటే దేవుడు కాపాడుతాడో అతనికి తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 40కి వచ్చాడు, 30కి వచ్చాడా? 30కి వచ్చేసాడు. ఇంకా 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునను. యెహోవా అబ్రహాముతో మాట్లాడ చాలించి వెళ్ళిపోయాను. అయిపోయింది. ఇంకా అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఓకే, 19. లెట్స్ సీ 19. జాగ్రత్తగా చూడండి. దిస్ సర్మన్ విల్ బ్లెస్ యు. ఓకే, యా. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ. ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు? పరలోకం నుంచి వచ్చారు. సొదొమ నుంచా? పరలోకం నుంచి వచ్చారు ఇద్దరు. A 2 men came from heaven to destroy సొదొమ గొమొర్రా. ఆ పట్టణాలని నాశనం చేయడానికి 2 దూతలు పరలోకం నుండి వచ్చారు. యప్. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? లోతు వారిని చూచి. ఎవరు? లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి. ఆగండి, ఈ ఇన్ఫర్మేషను లోతుకు పాస్ అయింది. అబ్రహాము తన దాసులతో చెప్పి పంపించాడు లోతుకి, అరే 2 వస్తారు ఆ పట్టణాన్ని లేపేయడానికి, నువ్వు పట్టణం యొక్క స్టార్టింగ్లోనే ఉండు అన్నాడు. ఊరి పొలిమేరలోనే ఉండు అన్నప్పుడు లోతు ఊరు పొలిమేర దగ్గర వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు చదవండి మా. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? సో మొట్టమొదటిగా దూతల్ని కలిసింది ఎవరు? లోతు. ఎందుకు అబ్రహాము పదే ఒక 50 మంది ఉంటే కాపాడతావా, ఒక 30 మంది ఉంటే కాపాడతావా, ఒక 40 మంది ఉంటే కాపాడతావా అని ఎందుకు అతను ఆ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీతిమంతుణ్ణి బట్టి పట్టణము రక్షించబడుతుంది. ఆమెన్. ఈ హైదరాబాదులో దేవుడికి ఒక్క నీతిమంతుడు కనిపించాడా? ఈ హైదరాబాద్ సేఫ్. ఈ తెలంగాణలో దేవుడికి ఒక్క నీతిమంతుడు కనిపించాడా? తెలంగాణ సేఫ్. నీ ఇంట్లో దేవుడికి ఒక్క నీతిమంతుడు కనిపించాడా? చెప్పాలా?
వినబడలా? నీ ఇల్లు సేఫ్. సేఫ్. నువ్వు మంచోడు అయితే నాకెందుకు, చెడ్డోడు అయితే నాకెందుకు? నువ్వు నీతిమంతుడు కాదు ఒకసారి చెక్ చేసుకో. యు నీడ్ టు నో దట్ యు ఆర్ రైచియస్. నీతిమంతుడిని బట్టి దేవుడు పట్టణాన్ని కాపాడతాడు. డిపెండ్స్ ఆన్ యువర్ అనాయింటింగ్, డిపెండ్స్ ఆన్ యువర్ రైచియస్నెస్. యు సేవ్ యువర్ ఫ్యామిలీ, యు సేవ్ ద నేషన్, యు సేవ్ ద సిటీ. ఇంకా లో లెవెల్ గాస్పుల్లో ఉండకండి, ఇంకా ఎల్కేజీ డాక్ట్రిన్స్లో ఉండకండి, ఇంకా యూకేజీ ప్లే క్లాస్ డాక్ట్రిన్స్లో ఉండకండి. ఎ రైచియస్ పర్సన్ కెన్ సేవ్ హిస్ ఫ్యామిలీ. ఆమేన్. ఒక నీతిమంతుడు ఒక సిటీని కాపాడగలడు. ఆమేన్. ఒక నీతిమంతుడు ఒక దేశాన్ని కాపాడగలడు. ఆమేన్. అండ్ ఫైనల్లీ ఒక నీతిమంతుడు ప్రపంచాన్ని కాపాడగలడు. ఆమేన్. ద రైచియస్ పర్సన్ నీతిమంతుడిలోనే ఉందంతా. ఆ నీతిమంతుడిని చూసే ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఆ నీతిమంతుడిని చూసే ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఆ నీతిమంతుడిని చూసే ఆ కుటుంబము దీవించబడుతుంది. అందుకని అంటున్నాడు అబ్రహాము, అయ్యా ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని మీరు కాపాడతారంటావా? మరి ఓకేనా అంటున్నాడు. మంచోళ్ళ గురించి మాట్లాడలే అబ్రహాము, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇస్ టాకింగ్ అబౌట్ రైచియస్ పర్సన్. అంటే ఇండైరెక్ట్గా అబ్రహాం ఏం చెప్తున్నాడు తెలుసా? నా కుమారుడైన లోతు అక్కడ ఉన్నాడండి, కొంచెం చూసుకోండి అన్నాడు. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు దూతలు బస చేయడము ప్రారంభించారు. దే స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ దేర్ హౌస్. లోతు ఇంట్లో ఉండడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఫైనల్లీ ఆ రోజు ఆ ఇంట్లో డిన్నర్ ఎక్కడ జరిగింది? లోతు ఇంట్లో జరిగింది. అబ్రహాముకున్న అలవాటే ఏంటి తెలుసా? దేవుడు వస్తే వండి పెట్టే అలవాటు లోతుకు వచ్చింది. వెంటనే లోతు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి వండి పెట్టాడు. పులి అని రొట్టెలు వండి వాళ్ళకి భోజనం పెట్టాడు. ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది. కమ్ డౌన్. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి. ఆగండి. వీళ్ళిద్దరూ వీళ్ళింట్లో దూరడము ఆ పట్టణంలో ఉన్న వారందరూ చూశారు. ఎవరెవరు చూశారు తెలుసా? యవనస్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ చూశారన్నమాట వీళ్ళిద్దరు ఆ ఇంట్లోకి పోవడం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఓకే, జాగ్రత్తగా చూడండి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను. సొదొమ మనుషులు, బాలురులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి నలుదిక్కుల నుండి లోతు అనే నీతిమంతుడి ఇంటి మీద పడ్డారు. అందరూ ఎందుకు పడ్డారు చూద్దాం. తిండి కరువు కాదు. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఏంటది? మీకు అర్థం కావట్లేదు. సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో ఉన్న పురుషులు, పిల్ల జల్ల, ముసికి ముట్ట, యవనస్తులందరూ కూడా లోతుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈరోజు రాత్రి నీ ఇంట్లో దూరిందెవరు? వారిని బయటికి లాగు, మేము వాళ్ళతో కూడాలి అని. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. బ్రింగ్ దెమ్ అవుట్ టు us so that we can have sex with them. అర్థం కాల చాలా మంది హలో నిద్రపోతున్న పైకి లేండి, ఒకసారి లేండి, పైకి లేండి. సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని దేవుడు ఎందుకు శపించాలనుకున్నాడంటే they want to have sex with God. దేవుడితో వ్యభిచారము చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. స్త్రీలు ప్రేమించుకుంటే లెస్బియన్స్ అంటారు, పురుషులు ప్రేమించుకుంటే హోమోసెక్షువల్స్ అంటారు. తెలుసా? హలో, ఏం బూతులు మాట్లాడలేదు, మీరేందో అట్టు చూస్తున్నారా? వాస్తవం సొసైటీలో ఉన్నాయి పదాలు. ఏం లేవా? ఉన్నాయా లేవా? అమ్మ, స్త్రీలు మీరు ఎవరు ప్రేమించుకోకండి. పురుషులు ఎప్పుడు ప్రేమించుకోకూడదు, జాగ్రత్త. ఇట్స్ ఎ క్రైమ్. అది స్టార్ట్ అయింది బైబిల్లో ఆల్రెడీ.
దే వాంట్ టు స్లీప్ విత్ ద మెన్. ఆ యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరూ ఎక్కడికి వచ్చారు? లోతు ఇంటికి వచ్చి ఆ ఇద్దరు ఇంట్లో దూరారు కదా, వాళ్ళిద్దరిని బయటికి పంపించు, మేము వాళ్ళతో పనుకోవాలి అంటున్నారు. We want to have sex with them, bring them out. హా, దగ్గర దేవుడికి మామూలుగా కోపం రావట్లేదు దేవుడికి. And a man loving men, men loving men. పురుషుడు ఇంకొక పురుషుడిని వినబడలా, దానికి ప్రేమ అనరు, వ్యభిచారం అంటారు. వ్యభిచారం కూడా అనరు. ఇక దానికి ఇంకేమైనా పేరుంటే నాకు తెలీదు. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. ద డీమన్స్ ఆర్ ఆల్రెడీ దేర్. ఇప్పుడున్నాయి అనుకుంటావు నువ్వు, కాదు, బైబిల్లో ఎప్పుడో ఉన్నాయి. స్త్రీలు ఇష్టపడడం, పురుషులు ఇష్టపడడం ఆల్రెడీ బైబిల్లో చెప్పాలి. అంటే బైబిల్లో ఉన్నాయని అది పవిత్రం అనుకున్నారు. అది చీకటిది. ఇటువంటి దురాత్మలు కూడా ఉన్నాయని దేవుడు బైబిల్ ద్వారా మనకు సెలవిస్తున్నాడు. And they're asking, bring those two people, we want to have sex. మేము వాళ్ళిద్దరిని పాడు చేస్తాం, తీసుకోరా అంటున్నారు. పాపం లోతు భయపడిపోయాడు. చూద్దాం ఏం చేశాడు లోతు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్ద వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. చూడండి, వాళ్ళ కూతుర్లను కూడా ఇవ్వడానికి, సాక్రిఫైస్ చేయడానికి లోతు వెనకాళ్ళ. ఎందుకంటే వీళ్ళెవరు తెలుసా? దేవుని పేరట వచ్చిన వాళ్ళు. They came behalf of God and they are gods. The angel of the Lord. వాళ్ళు దూతలు. నా కూతుర్లన్నా ఇచ్చేస్తాను కానీ వీళ్ళని విడిచిపెట్టిన అంటే, రే రారా బయటికి అంటున్నారు. ఓరి నాయన, వీళ్ళు ఎక్కడ దొరికారా నాకు? ఏం జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితి. ఒక 100 మంది ఇళ్ల మీద పడ్డారు. వాళ్ళిద్దరిని బయటికి పంపిండి అని పంపిస్తే నీతిమంతుడు కాబట్టి ఆ దేవదూతలని కాపాడాడు. ఆమెన్. నీతిమంతుడు కాబట్టి దేవుని మాటను కాపాడగలడు. ఆమెన్. హల్లెలూయా. నీతిమంతుడు దేవుని మాటను లక్ష్య పెడతాడు. నీతిమంతుడు దేవుని పేరట వచ్చి వారిని స్వీకరిస్తాడు. నీతిమంతుడు దేవుని వాక్యాన్ని కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు అన్నిసార్లు బతిమలాడాల్సి వచ్చింది అబ్రహాము? అక్కడ ఎవరున్నారు? ఆ ఊర్లో లోతున్నాడు. నీ ఉద్యోగములో, నీ కాలేజీలో, నీ కుటుంబములో ఎవరు లేరేమో, నువ్వు ఒక్కడ ఉన్నావేమో చాలు. ఫీల్ ప్రైడ్. నా ఉద్యోగంలో నేను ఒక్కడే నీతిమంతుడిని, స్తోత్రం, నువ్వు కాపాడే వాళ్ళని. నా జాబ్లో నేను ఒక్కడే నీతిమంతుడిని, కాపాడే. నా కాలేజీలో, నా స్కూల్లో నేను ఒక్కడే నీతిమంతుడిని, కాపాడే అందరినీ. ఆమెన్. నిన్ను బట్టి నీ కాలేజ్, నిన్ను బట్టి నీ ఉద్యోగం, నిన్ను బట్టి నీ కంపెనీ, నిన్ను బట్టి నీ వ్యాపారం అన్నీ కాపాడబడతాయి. వెన్ యూ బిలీవ్ దట్ యు ఆర్ రైచస్. నువ్వు నీతిమంతుడు నువ్వు గ్రహిస్తే నిన్ను బట్టి దేవుడు అనేకమైన నాశనాలని రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. నీతిమంతులున్న చోట నాశనము ఉండదు. ఆమేన్. నీతిమంతులున్న చోట నాశనాన్ని దేవుడు చేయడు. అందుకనే ప్రతిసారి అడుగుతున్నాడు, అయ్యా నీతిమంతుడు ఉన్నాడు చేయవుగా అన్నాడు, చేయనులేపో అన్నాడు. 30 మంది ఉంటే చేయవా అన్నాడు, చేయనులే అన్నాడు. 20 మంది ఉంటే చేయవా అంటే చేయనులేపో అన్నాడు. అంటే దేవుడికి ఒక్కడున్నా చాలు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దూతలకి చెప్పాడు, ఆ లోతు కుటుంబాన్ని బయటికి లాగేయండి అని. ఆ రోజు రాత్రి వాళ్ళు అరిసి గీబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునితో వ్యభిచారం చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మందిరానికి వచ్చి స్వస్థపడి మళ్ళీ వెళ్ళిపోయావా, అయినా పరలోకం బావు. ఒకవేళ మందిరానికి వచ్చి ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోయావా, అయినా పరలోకం బావు. నో. మందిరానికి వచ్చావు, జీవితం బాగుపడింది, వెళ్ళిపోయావా, అయినా పరలోకం బావు. కష్టం. నో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు నీతిమంతుడని నీకు ఎక్కడ తెలియపరచబడుతుంది తెలుసా? మందిరంలోనే. బయటికి వెళ్తే నేనేమంటారు అందరూ? పాపి.
లోకంలో నిన్నేమంటారు? పాపి. ఉద్యోగంలో ఏమంటారు నిన్ను? పాపి. వ్యాపారంలో నిన్నేమంటారు? పాపి. ఈ భూమి మీద నిన్నేమంటారు? పాపి అంటారు. బట్ మందిరంలోనే నిన్ను నీతిమంతుడు అని పిలుస్తాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. నువ్వు నీతిమంతుడు అని తెలియాలంటే నువ్వు మందిరానికి రావాలి. నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ రైచియస్. నువ్వు నీతిమంతుడు అని మర్చిపోక. ఎప్పుడు నువ్వు మర్చిపోయావా, ఆ రోజే చర్చ మానేస్తావు నువ్వు. The devil tried to grab the information from you and how you will become righteous. నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు తెలుసా? దేవుణ్ణి నమ్మిన ఎడల నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రియల వల్ల నీతిమంతుడు అయితే రోజు క్రియలు చేయాలి. మన దగ్గర నీ డబ్బులు రోజు ఇవ్వడానికి దేవుడికి లేవు. మనం దేవుడిని నమ్మాం కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆమేన్. రోజు కావాలంటే రోజు గుర్తు చేస్తాను నువ్వు నీతిమంతుడు అని. నువ్వు రోజు చర్చకు వచ్చినట్లయితే, నువ్వు రోజు మందిరానికి రాగలిగితే, నా నోట్ల నుంచి వచ్చే ఒక్కటే మాట, నువ్వు నీతిమంతుడు అని నీకు ప్రతిరోజు గుర్తు చేస్తాను నేను. ఆమేన్. నువ్వు మర్చిపోయినా, యాజ్ ఎ ఫాదర్ ఐ విల్ రిమెంబర్ యూ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ దట్ యు ఆర్ రైచియస్. నువ్వు నీతిమంతుడు అని నీకు ప్రతిరోజు గుర్తు చేయడానికి నేను రెడీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే పరలోకం నుంచి దేవుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పాలి. వినబడలా. పాపిని చూస్తాడా? సిగరెట్ తాగేటోని చూస్తాడా? మందు తాగేటోని చూస్తాడా? వ్యభిచారం చేసేటోని చూస్తాడా? అలా ఎవరిని చూడు దేవుడు. ఎవరిని చూస్తాడు? నీతిమంతులు. He will search righteous people when he see from heaven. ఎవరు కనిపించాలి ఆయనకి? నీతిమంతులు కనిపించాలా. అప్పుడు ఆయన ఏమైతే అనుకున్నాడో అవన్నీ చేస్తాడు. ఆమేన్. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఇంకా రాలా. ఎందుకంటే మనం ప్రతిరోజు మనం నీతిమంతులు మనం మర్చిపోతున్నాం. ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, మీరు నీతిమంతులని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఐ ఆమ్ రైచియస్ అని ప్రతిరోజు అనుకోండి. చెప్పండి, నీతిమంతురాలని. ఎటుగా పురుషులు ఎవరు చెప్పరా? ఏంది అది? నేను బడాయిని, నేను గర్విష్ఠుని కాదు, నేను నీతిమంతుణ్ణి. చెప్పాలి గట్టిగా. మీ ఆడవాళ్ళ కన్నా మీది పెద్ద గొంతుని నమ్ముతున్నాను. గట్టిగా చెప్పండి. చెప్పి రెడీ, 1 2 3 గో. ఆమేన్. ఎవడు చెప్పినా చెప్పకపోయినా, ఎవడు ఏది నమ్మకండి, ఈ మాటను నమ్మండి. అప్పుడు నువ్వు నీతిమంతుడు అని నమ్మితే నీ పట్టణము రక్షింపబడుతుంది. నువ్వు నీతిమంతుడు అని నమ్మితే నీ కుటుంబం రక్షించబడుతుంది. నువ్వు నీతిమంతుడు అని నమ్మితే నిన్ను బట్టి పట్టణము రక్షించబడుతుంది. హల్లెలూయా. ఇంటర్నేషనల్ కాలింగ్, యూనివర్సల్ కాలింగ్. నీ నీతి ఎంతుందో అంతవరకు నువ్వు కాపాడగలవు. నీ నీతి కుటుంబముని కాపాడుకోగలదా? అంతవరకే ఉంది నీతి. నీ నీతి సంఘాన్ని కాపాడగలదా? అంతవరకే ఉంది నీతి. నీ నీతి ఒక సిటీని కాపాడగలదా? అంతవరకే ఉంది నీతి. యా, లెట్ us increase our righteousness so that మన ఇంటిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే ఆ ఒక్క నీతిమంతుణ్ణి బయటికి లాగేశాడు దేవుడు. ఆ ఒక్క లోతు కుటుంబాన్ని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయి అన్నాడు. కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కర్స్డ్ ల్యాండ్. నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నా నువ్వు దీవించబడవు. నువ్వు కూడా వీళ్ళలాగా మారిపోతావు. పాపులందరూ సమావేశం అయితే నిన్ను కూడా పిలుస్తారు. అప్పుడప్పుడు అపార్ట్మెంట్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు పిలుస్తారు, ఒక్కసారి కూడా పోను నేను. ఇవన్నీ చెత్త మీటింగ్లు, ఇవన్నీ నాకు దూరలేదు. నేను ఆ మీటింగ్లు అన్నీ పోను. నేను పోను ఆ మీటింగ్కి. నేను అసలు పోను ఆ మీటింగ్లకి. కొన్ని మీటింగ్స్కి మనం అక్కడ ఉంటే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. లోతు కూడా ఇంకొన్ని రోజుల ఆ సొదొమ గొమొర అనే పట్టణంలో ఉంటే ఆ పాపిష్టి సంఘాలు, ఆ పాపిష్టి మీటింగ్లు, ఆ చీకటి మీటింగుల్లో లోతు కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? యా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన నిలువక,
అపహాసకులు కూర్చుండ చోట నిన్నెవడు తీసుకోమన్నాడు? ఆ పాప పక్కన ఇల్లు. నిన్నెవడు తీసుకోమన్నాడు? ఆ సైతాన్ పక్కన ఇల్లు. నిన్నెవడు తీసుకోమన్నాడు? ఆ గుడి పక్కన ఇల్లు. ఎవడు తీసుకోమన్నాడు నిన్ను? ఎవరు తీసుకోమన్నాడు? నేను తీసుకోమన్నా? నో 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 నో. ఇవన్నీ చూసుకొని ఇల్లు తీసుకోవాలా. ఆమెన్, ఆమెన్. దయ్యాలకు ఎదురుగా, దురాత్మలకు ఎదురుగా, తర్వాత మన శత్రువుకి ఇంటి పక్కనే, తర్వాత మన క్లోజ్ దొంగ పక్కనే మనం తీసుకోకూడదు ఇల్లు. ఒక ప్రత్యేకంగా మనం ప్రత్యేకించబడాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకనే లోతుని ఆ ఊరిలో నుంచి బయటికి లాగేశాడు. మామూలు నాశనం చేయలేదండి దేవుడు ఆ పట్టణాన్ని. ఎందుకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? దేవుడితో వ్యభిచారం. దే వాంట్ టు స్లీప్ విత్ గాడ్, దే వాంట్ టు స్లీప్ విత్ ఏంజల్స్. వాళ్ళు దూతలతో వ్యభిచారము చేద్దాం అనుకున్నారు. బ్రింగ్ దెమ్ అవుట్, యు వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ దెమ్ అని. తలుసుకుంటే మెంటల్ వస్తుంది నాకు. ఓయమ్మా, ఇవి అప్పుడే ఉన్నాయా? అప్పుడే ఉన్నాయి. ఈ మధ్య పాపము జ్ఞానం లేకుండా ఒక ప్రెసిడెంట్ 2 పురుషులు పెళ్లి చేసుకోవచ్చని ఆర్డర్ పాస్ చేశాడు. 2 స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చని రూల్ పాస్ చేసేసాడు. అతని పేరు పాపం ఒబామా, మహానుభావుడు. మళ్ళీ రాలా, కానీ రూల్ ఉంది. కానీ అతను రూల్ సంతకం పెట్టాడు. హీఈస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అతను ఒక్కసారి సైన్ పెడితే దానికి తిరిగి ఉండదు. మహానుభావుడు లేడు ఇప్పుడు, జీవితంలో మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడు, కానీ అతను పెట్టిన శాసనం ఉంది. స్టిల్ గే మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఒకనాటి పాపం జరగట్లేదు భూమి మీద, తెలుసా? అందుకనే ప్లీజ్ మీ నీతిని కాపాడుకోండి, మీ నీతిని కాపాడుకోండి, మీ నీతిని కాపాడుకోండి, మీ నీతిని కాపాడుకోండి. మీ ఎన్ని రోజుల వరకు నీతిమంతులు మీరు? ఎన్ని రోజుల వరకు నీతిమంతులు మీరు? తెలీదా? ఎన్ని రోజుల వరకు నీతిమంతులు మీరు? నేనైతే మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే రాకడ వరకు నీతిమంతున్నే. మీరమ్మా రేపటి వరకేనా? ఎల్లుండి వరకేనా? సంపూర్ణ చెప్పు. ఎప్పుడు మండే వరకేనా? తర్వాత ఘోర పాపిని, అంతేనా? నో నో, we are righteous in the sight of God. దేవుని దృష్టిలో మనం ఎవరేమో చెప్పాలి. ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? ఎవరిని ఎత్తలేదని వాళ్ళని కొంచెం చెయ్యి హెల్ప్ చేసి వాళ్ళని కూడా ఎత్తిపించండి. ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? నేను చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామములో మీరందరూ నీతిమంతులు. చెప్పాలి, చెప్పాలి. ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారో వాళ్ళందరూ ఎవరు? పాపి అని డిగ్రీ లేపేసి నీతిమంతుడని డిగ్రీ పెడతాడు నీకు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. నీతిమంతులని దేవుడు డిగ్రీ ఇచ్చాడు, దాన్ని మనం కాపాడుకోవాలి. ఆమేన్. నేను ఒకటే నమ్ముతున్నాను, మనమనే ఈ నీతిమంతులను బట్టి మన కుటుంబము కాపాడబడాలి. హల్లెలూయా. మనమనే నీతిమంతులను బట్టి మన సిటీ కాపాడబడాలి. ఆమేన్. మనమనే నీతిమంతులను బట్టి మన సిటీ, మన నేషన్ కాపాడబడాలి. ఆమేన్. ఒక్క నీతిమంతుడు యేసయ్యను బట్టి ఈ భూమి కాపాడబడింది, నాశనములోకి వెళ్ళకుండా, పాపములోకి వెళ్ళకుండా. ఓ మై ఫాదర్, ఓ లార్డ్ జీసస్. చాలా బాధాకరం. చదువుకుందాం సామెతలు 11:4. ప్రొవర్బ్స్ 11:4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఓకే. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి అంటే లోతు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే కాబట్టి ఆయన మీదకి మరణం రాలా, మరణము దాటి వెళ్ళిపోయాడు లోతు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అనదర్ డే నేను లాస్ట్ వీక్ ఒక ఊర్లో ఉన్నాను. ఒక ఊర్లో ఉన్నప్పుడు ఒక దగ్గర నీటి గుండా వెళ్ళాల్సి వచ్చింది. నీళ్లు, పారే నీళ్లు ఉన్నాయి అక్కడ. కొంతసేపు ఒక 5 minutes నడవాలి, నీళ్ళల్లో దాటిపోవాలి, నీళ్ళల్లో అడుగు పెట్టాలి. నేను ఏం చేశానంటే చెప్పులు తీసేసి ఆ నీళ్ళలో అడుగు పెట్టి నడుస్తూ ఉన్నాను. నాతో పాటు ఒక 2-3 పాస్టర్లు కూడా ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. సడన్గా నా కాలు బరువు అయిపోయింది, రావట్లే. ఏంది కాలు రావట్లేదని చెప్పి వచ్చి 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 ఓకే 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 అని బయట లాక్కుంటూ వచ్చేసే కాలు లాక్కుంటూ వచ్చేసాను. ఏంది కాలు బరువు అయిపోయింది అనుకుంటున్నా. జలగ తెలుసా మీకు?
తెలుసు, తెలీదు. జలగ ఏంటది? జలగ ఏం తాగుతుంది? వాటరా? చెప్పాలా? మామూలుగా కాదు. నేను కొన్ని రోజుల నుంచి ఒక సర్మన్ రెడీ చేస్తున్నాను. ఆ సర్మన్ పేరు ఏం పేరంటే బ్లడ్ సకింగ్ డీమన్స్ అని ఒక సర్మన్ రెడీ చేస్తా ఉన్నా. తొందరలో ఇంకా అవ్వలేదు అది. సో ఇంకా కొన్ని ప్రభు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను తయారు చేస్తా ఉన్నాను. ఇంకా సర్మన్ రెడీ అవుతా ఉంది. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఏం పేరు అది? బ్లడ్ సకింగ్ డీమన్స్, అంటే రక్తాన్ని పీల్చే దెయ్యాలు. అది సర్మన్ టైటిల్. ఓకే, తొందరలో వస్తుంది. ఓకే, అవి కాలు బరువు అయిపోయి వస్తలే కాలు. సరే అని చెప్పి ఇటు చూసుకున్న కాలు, అరే ఏంటిది ఒకలాగా యూలాగా ఉంది. ఒక లాస్ట్ బొట్టు నీళ్ళకి పట్టుకుంది, అట్లా కసక్కన వేసింది. సరే నేను ఇంకా వంగలేక ఆయన కొంచెం అది దీండి అన్న, అది ఏందో ఉంది దానికన్నా. ఒక ఆయన చూసి అయ్య బాబాయ్ అని ఏంది అన్నాడు. ఆయన అర్థమైపోయింది అది జలగని. చూసాడు, అతను తెలుస్తుంది జలగని అని చెప్పి కర్ర పుల్ల ఎదుగుతున్నాడు. ఈ లోపల అది పెట్టేసింది మొక్క. నాకు తెలియదు అది జలగని. మేడం గారు స్టార్ట్ చేశారు హోల్ చేసి తాగడం. దాని నైజమే బ్లడ్ తాగడం. స్ట్రా చేసిందంటే లేపుడే, మామూలుగా కాదు. అది ఎప్పుడు పెట్టిందో కూడా తెలియదు నాకు. బరువు అయిపోయింది నా కాళ్ళు. రక్తం తాగుతుంది తెలీదు. అది చాలా సన్నగా ఉంటుంది తెలుసా. రక్తం తాగితే ఇంత లావు అవుతుంది. అవును, ఇంత లావు అయిపోతుంది రక్తం తాగితే. అప్పుడే స్టార్ట్ చేసింది. నాకు అర్థమై ప్రభు ఎప్పుడు ఏదో ఉంది చూడరా కాలికెళ్ళాడు. తీసి చూసి అది ఇంకో ఆయనకి చెప్పి, ఆ పాస్టర్ గారు మీరు తీస్తారంటే రండి అన్నాడు. ఇద్దరు పట్టుకొని తీస్తున్నారు, రావట్లే. ఏంది ఇది? ఇంత గొద్దు లేదు, ఇది రావట్లేదు. ఏంది ఇది రావట్లేదు? నేను జల గురించి విన్నాను కానీ ఎప్పుడు నేను దాని గుండా వెళ్ళలా. నేను ఎప్పుడు దాని గురించి విన్నాను. చాలామంది చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ముసలోళ్ళు చెప్పారు నాకు జల గురించి, కానీ ఐ నెవర్ గో త్రూ ఇన్ దట్ ఏరియా. ఆ శ్రమల గుండా, ఆ జలగుండా నేను ఎప్పుడు వెళ్ళాలా. ఫస్ట్ టైం వెళ్ళా. ఎందుకు వెళ్ళాను కూడా తెలియదు. వెళ్ళా. ఇద్దరు ముగ్గురు పాస్టర్ పట్టుకుని లాగుతున్నారు దాన్ని. ఎంత గుర్తుంది, రావట్లేదు. లోపల నుంచి నాకు ఉడికిపోతుంది. నేను తీలేను, వంగలేకపోతున్నా. ఒకటి పట్టుకుని ఇటు పెట్టే కాళ్ళు వాళ్ళు తీస్తున్నారు. అది రావట్లే. పాపం తాగే బిజీలో ఉంది. ఇంకొక పాస్టర్ గారు అండి అట్లా ఎతికాడు. అలా ఎతికాడు. 2 చెట్లు కనిపించాయి. పెరిగాడు. కూర్చున్నా బాగా ఎట్టని అటు పోసాడు. ఒక్క సెకండ్లో బ్లడ్ ఆగిపోయింది. అది ఏం ఆకు కూడా తెలియదు నాకు. 2 ఆకులు ఎతికాడు అట్లా. ఎట్ట తెలిసి నీకు ఏనన్నా? చిన్నప్పటి నుంచి మేము అడిగారు పాప ఆయన. ఒక్క సెకండ్ నాకు అప్పుడు అనిపించింది, ఒక పక్క దెయ్యమున్నా ఇటు పక్క దేవుడు ఉన్నాడు. రక్తం నేను ఆపచ్చు, ఏసునామల రక్తం ఆగంటే ఆగుతుందేమో. ఎందుకంటే అది ఆగదు. నేను ఈ లెవెల్లో ఈ పొజిషన్లో ఉన్నా. ఈ పొజిషన్లో ఉంటే రక్తం ఆగదు. కార్తనే ఉంటే జలవిహారే. ఇలా పెడితే కాలు. నేను అనుకున్నా మా ఇంటికి వెళ్ళి ఇప్పుడు దానికి బ్యాండేడ్ వేయాలా, పసుపు పెట్టాలా, ఇక దెయ్యాలనుకుంటున్నా. ఆయన 2 నిమిషాలు చేసి ఆకు నడిచేసి అట్లా పోసేసాడు దానికి. 4 ఆకులు తీసుకొని పిండి ఆ జ్యూస్ అట్లా పోసాడు. సెకండ్లో బ్లడ్ ఆగింది. నీ చుట్టుపక్కల మొత్తం హీలింగే. ఆమెన్. ప్రతి ఆకులో హీలింగ్ ఉంది తెలుసా. ప్రతి ఆకులో హీలింగ్ ఉంది. అనుకున్నా ప్రభువా నువ్వు మామూలుడు కాదు ప్రభువా అనుకున్నా. ఓ మై గాడ్. దేవుడు నీ కొరకు స్వస్థత ఆల్రెడీ భూమి మీద పెట్టాడు. నీకు పరలోకం నుంచి ఏం కొత్తగా రానవసరం లేదు ఈరోజు. అందుకనే అన్యులు ప్రార్థన చేయించుకోకపోయినా స్వస్థపడుతున్నారు. వై అండ్ హౌ? బికాస్ ఆఫ్ ద మెడిసిన్ గాడ్ క్రియేటెడ్ ఇన్ దిస్ అర్త్. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ప్రతి చెట్లలో, ప్రతి ఆకులో ఉన్న స్వస్థత. ఆమెన్, ఆమెన్. ఎవ్రీ లీఫ్ ఈజ్ ఎ బ్లెస్డ్ లీఫ్. ప్రతి ఆకు. మీటింగ్స్కి వెళ్ళి పాపం ఒక పాస్టర్ గారికి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. అప్పుడే పాపం విపరీతమైన నొప్పి, అల్లాడిపోతున్నాడు. ప్రతి దానికి దేవుడు ఒక ఆకును రెడీ చేశాడు. ఆ ఆకులు పచ్చగా ఉంటాయని ప్రకటన గ్రంథములో లేఖనములు సెలవిస్తున్నాయి. అనిపించింది ఆయన అప్పుడు పరిశుద్ధాత్మను గుర్తు చేశారు. నీకు ప్రతి ఒక్కటి మాట అంటే పలుకురా అన్నాడు. అప్పుడు వదిలా అన్నాను. వదిలేసింది అది. వదులు గట్టిగా అరిచిపడేశాను. ప్రభువా నేను ఇప్పుడు రక్తం తాగుతా ఉంటే, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నీ చిత్తమైతే జలగని తీసే ప్రభువా. ఇక కూర్చొని చేశారనుకో మీలాగా, ఇక అది రక్తం తాగి ఇంత లాభ అయిపోయి
నన్ను ఎంత సన్నగా చేస్తుంది. There are some demons, there are some, insects. You need to be very careful. Okay, that's a lesson and that's an experience for me. జలగలు కూడా ఏం చేయలేవని అర్థమైంది నాకు. ఆమెన్. జలగలు డేంజర్ అనుకోలే, జలగలు కూడా ఏం చేయలేవని నాకు అప్పుడు అర్థమైంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. I am the image of God. Let that image follow me. Amen. సర్వశక్తి గల దేవుడు మనకు ఎంతటి కృపనిచ్చాడు, అధికారం ఇచ్చాడంటే ఆ నీతిమంతుని బట్టి ఆ కుటుంబం రక్షించబడుతుంది. ఆమెన్. సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ఆమెన్. దట్స్ ఇట్. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదరు. ఒక నీతిమంతుడికి ఇంకో నీతిమంతుడి గురించి కలొచ్చిందా, అర్జెంటుగా మోకరించి ప్రార్థన చేయండి. లేదా ప్రభుని అడిగేయండి, ప్రభువా నాకు అటువంటి కలల్ని నాకు ఈబాక, నేను ప్రార్థన చేయలేను, నాకు చేత కాదు, నాకు ఓపిక లేదు అని చెప్పేసి దేవుడు ఆపేస్తాడు. దేవుడు ఎందుకు అబ్రహాముకి కల ఇచ్చాడు, ఎందుకు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? లోతుని అలర్ట్ చేస్తాడని. లోతు ఆ ఊరు పొలిమేర దగ్గర ఆ దూతల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దూతలు దేవుని పేరట వచ్చిన వాళ్ళు రానే వచ్చారు. ఆయన వాళ్ళని చేర్చుకున్నాడు. ఎవరైతే దేవుని చేర్చుకుంటారో వారి కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్. ప్రవక్త నీ ప్రవర్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలముల్లో పాలిభాగస్తులు అవుతారు. దెన్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ స్క్రిప్చర్. నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుల ఫలమును పాలిభాగస్తులు అవుతారు. ఈరోజు నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, తలలెత్తండి. మీ ఇంటికి ఎక్కువ నీతిమంతులు వస్తున్నారా, పాపులు వస్తున్నారా? పక్కన చెప్పండి, మీ ఇంటికి ఎక్కువ పాపులు వస్తున్నారా, నీతిమంతులు వస్తున్నారా? చెప్పు గట్టిగా, చెప్పు 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 ఆమె చెప్పు, ఇవి చెప్పు, ఇవి చెప్పు, ఇవి చెప్పు, ఆమె చెప్పు, చెప్పు చెప్పు చెప్పు, ఇవి చెప్పు, ఇవి చెప్పు, చెప్పు చెప్పు, పక్కన చెప్పు. అసలు నీ ఇంటికి ఎక్కువ పాపులు వస్తున్నారా, నీతిమంతులు వస్తున్నారా? చెప్పా, ఎవరు వస్తున్నారు ఎక్కువ? తెలీదా? వాడు ఏమన్నా పలక పెట్టుకుని వస్తాడా నేను నీతిమంతుడని? ఆడేమన్నా పలక పెట్టుకుని వస్తాడా నేను పాపినని? నువ్వు పరిశీలించి పరీక్షించాలి. యూ నీడ్ టు చెక్ దెమ్. హాస్పిటల్ బాగున్నా టకటక్కడ ఏం చేస్తారు తెలుసా? బీపీ చూస్తారు. ఇది షుగర్ బీపీ అయిపోతుంది. డాక్టర్ దగ్గర, డాక్టర్ గారు ఇతనికి షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, నెక్స్ట్ అంటాడు. నువ్వు నీ ఇంటికి ఎవరన్నా వస్తుంటే వీడు పాపే నీతిమంతుడా అని నువ్వు తెలుసుకొని చెక్ చేయి అతన్ని. మా అవ్వే కదా, మా తాతే కదా, మా జయ కదా, తెత్త దెయ్యాలు 4 వదిలిపెట్టిపోద్ది. నేను ఇంకేం చేయలేను, నేను ఎక్కడో ఉంటాను, అసలు నా ఫోన్ పనిచేయదు. ఈ మధ్య 4-5 రోజులు పనిచేయలేదు. నాకు కొంపలు అంటుకోపోయినాయి అందరి. సార్ 4 రోజుల నుంచి చేస్తున్నాను సార్ అన్నాడు. ఏమైందన్న చెప్పి, 4 రోజుల నుంచి చేస్తున్నాను సార్. ఏమైంది? 4 రోజుల నుంచి చేస్తున్నాను అంటే ఇప్పుడు నన్ను నిందించాలి, నన్ను దూషించాలి, నన్ను శిక్షించాలా? ఏమని? 4 రోజులు. నువ్వు 4 రోజులు చేసినా 10 రోజులు చేసినా నా ఫోన్ పనిచేయదు. ఆమెన్. ఒక్కసారి ప్రభు సిగ్నల్ కట్ చేసాడంటే ఏం చేయలేం. ఆమెన్. వెలుగున్నప్పుడే కుటుంబాన్ని, ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫోన్ ఎత్తకపోతే, నేను ఫోన్ ఎత్తిన దాకా నీకేం కాదు. ఆమెన్, ఆమెన్. నమ్మట్లే ఇంకా మీరు? నేను ఫోన్ 10 సార్లు 20 సార్లు ఫోన్ ఎత్తలేదా, 100 సార్లు ఫోన్ ఎత్తలేదా, నేను ఎత్తిన దాకా నువ్వు బతికే ఉంటావు. ఆమెన్. నేను ఎత్తిన దాకా నువ్వు బతికే ఉంటావు. ఆమెన్. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకే నేను చచ్చిపోయాను అనకి ఎవరు అనలేను. నన్ను ఎవరికి అంత ఛాన్స్ ఇన్ నేను? నో, నెవర్, నెవర్. నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకే నేను పడిపోయా అని ఎవడు అనలేడు. ఎందుకంటే నేను ఎత్తేదాకా ప్రభు అట్లా పెడతాడు. ఎత్తిన తర్వాత అప్పుడు సీన్ వేరు ఉంటుంది, సినారియో. ఆమేన్. నీతిమంతులు పట్టణానికి చాలా అవసరం. ఆమేన్. నీతిమంతులు కుటుంబానికి చాలా అవసరం. ఆమేన్. నీతిమంతులు దేశానికి చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సీజన్ ఏంటి తెలుసా? ఈ సీజన్ నీతిమంతుల్ని వేరి పక్కగా జరిపే సీజన్ ఇది. దిస్ ఇస్ ద సీజన్. వి కేమ్ టు ద సీజన్. ఏం సీజన్కి వచ్చాను తెలుసా? లే 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 లే
ఈ సొదొమ అనే పట్టణం నుంచి లోతుని బయటికి తీసే సీజన్ ఇది. ఆమెన్, ఆమెన్. ఈ సొదొమ నుంచి లోతులను బయటికి లాగే సీజన్ ఇది. ఆమెన్. ఈ సొదొమ నుంచి లోతుల్ని బయటికి లాగే సీజన్ ఇది. ఆమెన్, హల్లెలూయా. అందుకని అబ్రాహాము అంటున్నాడు, దేవా అపవిత్రులతో నీతిమంతులు కూడా చంపేస్తావా? లేదురా, లేదు 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 లేదు, చంపను. ఐ విల్ సపరేట్ దెమ్, ఐ విల్ సపరేట్ దెమ్, ఐ విల్ సపరేట్ దెమ్, ఐ విల్ సపరేట్ దెమ్. నేను సపరేట్ చేస్తాను వాళ్ళని, నేను సపరేట్ చేసేస్తా, నేను సపరేట్ చేసేస్తా, నేను సపరేట్ చేసేస్తా, నేను సపరేట్ చేసేస్తా, నేను చేసేస్తా. నేను చేసేస్తా. The Lord is in this business now. Amen. దేవుడు ఆ పనిలో ఉన్నాడు. ఏ పనిలో? నీతిమంతుల్ని సపరేట్ చేసే పనిలో ఉన్నాడు. Are you ready? Are you ready for that? Are you ready for that? మీకు తెలుసా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ భూమి ఆ సొదొమ గొమొర్రా, ఈ భూమి ఆ వ్యభిచార సంబంధమైన పట్టణము, ఆ వ్యభిచార సంబంధమైన చీకటి గుహ. ఈ భూమి, దిస్ ఎర్త్ బికేమ్ లస్ట్ఫుల్, లస్ట్. వీళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారంటే దేవునితోనే పనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. దేవునితోనే వ్యభిచారము చేసే స్థాయికి వెళ్ళిపోయారు. అందుకనే ద లార్డ్ ఈస్ పికింగ్ అప్ రైచియస్ పీపుల్ ఫ్రమ్ దట్. నేను అందుకే చెప్తాను, మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎక్సలెంట్, అస్సలు తిరుగులేదు వాళ్ళకి. దే ఆర్ సేఫ్. దేవుడు ఏ నిర్ణయానికి వచ్చేస్తున్నాడు తెలుసా? నీతిమంతులతోనూ అపవిత్రులతోనూ చంపే అన్న స్థాయికి దేవుడు వచ్చేసాడు. ఎందుకంటే ఆ పాపం అంత భయంకరంగా ఉంది. ఈ భూమి మీద అబ్రహాము లాంటి వాళ్ళు లేకపోతే ఆ ఉన్న నీతిమంతులు కూడా ఆ పాపులనే వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోతారు. బాయ్ బాయ్, పక్కన చెప్పండి, బాయ్ పోతారట్టే. So there should be a person who can pick you up from the unrighteous people, from the unholy people, from the iniquity people. అపవిత్రుల మధ్యలో నుంచి, పాపుల మధ్యలో నుంచి మిమ్మల్ని బయటికి లాగే వ్యక్తితో మీరుండాలి. Not with the sinners, not with the cast people. నీతిమంతులతో. ఆ నీతిమంతుడు నీకు చెయ్యిచ్చి బయటికి లాగే వ్యక్తితో నువ్వు ఉండాలా. గుంటలోడి పెట్టేవాడితో కాదు నువ్వు ఉండాల్సింది. And this is a season, my dear church. Be alert. This is a season. The Lord is doing what? Filter చేయబోతున్నాడు నీతిమంతుల్ని. And I'm requesting God, Father, భక్తిహీనులతో నీతిమంతుల్ని కలపకండి, అపవిత్రులతో నీతిమంతులను కలపకండి. ఒకవేళ ఈ కుటుంబంలో అందరూ అనీతిమంతులేమో, ఇతను ఒక్కడే నీతిమంతుడేమో, వాళ్ళందరిని బట్టి ఇతను నాశనం చేయకయ్యా, ఇతన్ని తీసుకొచ్చే ప్రభా బయటికి. దట్స్ వాట్ మై ప్రేయర్ టుడే. ఇది నా ప్రార్థన ఈరోజు. ఆమెన్. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు. నీకు తెలీదు దేవుడు ఎవరిని పిక్ చేస్తున్నాడో, నీకు తెలీదు దేవుడు ఎవరిని కాపాడుతున్నాడో, నీకు తెలీదు దేవుడు ఎవరిని రక్షిస్తున్నాడో, నీకు తెలీదు దేవుడు లేపి వాళ్ళందరినీ సపరేట్ చేస్తా ఉన్నాడు. He is into that process. The season has begun. ఆ సీజన్ స్టార్ట్ అయింది. That's why this sermon is today. అందుకే నీ సర్మన్ టుడే. ప్రభువా, వాళ్ళందరూ పాపులు కావచ్చు, ఒకడు ఉన్నాడు లోతు, వాడి కోసం అన్న ఏదైనా చెయ్యి ప్రభువా. చేశాడు. ఆ నీతిమంతుడు కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. ఆమెన్. నీతిమంతులారా, మీ కుటుంబాలు కాపాడబడతాయి. ఆమెన్. నీతిమంతులారా, మీ కుటుంబాలు రక్షింపబడతాయి. నీతిమంతులారా, మీ కుటుంబాలు దీవించబడతాయి. నీతిమంతులారా, మీ కుటుంబం వర్ధిల్లుతుంది.
నీతిమంతులారా మీరు ఆపదను చూసి తప్పించుకుంటారు, నీతిమంతులారా మీరు పట్టణముల్లో వర్ధిల్లుతారు. ఆమేన్. హల్లెలూయా. The Lord will exalt the righteous people, not the sinners. Here comes the filtration process. జాగ్రత్త నా కుమారుడా, నన్ను నీతిమంతుడుగా చేయి ప్రభు అని దయచేసి అడక్కు. నేను నీతిమంతుడిని ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగు. చెప్పండి, దేవా నేను నీతిమంతుడినయ్యా, నీ కృపను బట్టి నేను నీతిమంతుడినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. చాలు 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 చాలు. యూ విల్ బి సేవ్డ్. ఆమేన్. యూ విల్ బి సేవ్డ్. ఆమేన్. యూ విల్ బి సేవ్డ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎత్తింది మొత్తం నీతిమంతులే. ఆమేన్. హల్లెలూయా. నేను ఏ రోజు ఒక్కసారి కూడా ఏ వ్యక్తిని కూడా పాపిని కూడా నేను నువ్వు పాపిగా అనలేదు. దట్స్ వాట్ నాట్ మై కాలింగ్. నా పిలుపు అది కాదు. మేబీ యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడేమో, కానీ ఆయన పాపులను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. ఆమేన్. Became righteous and you are righteous in the sight of God and you will be saved from today. ఈ రోజు నుంచి మీరు ఇంకా రక్షించబడతారు, ఈ రోజు నుంచి మీరు ఇంకా దీవించబడతారు, ఈ రోజు నుంచి మీరు ఇంకా కాపాడబడతారు, ఈ రోజు నుంచి ఇంకా అనేకులు మీరు కాపాడతారు. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు కాపాడబడ్డమే కాదు, నీతిమంతుడు ఇంకొకరిని కాపాడతాడు. ఆమేన్. ఎంతమంది పక్కన వాళ్ళు కాపాడతారు? ఎంతమంది పక్కన వాళ్ళు గుంట్లో పడతారో చూస్తుంటారు? జాగ్రత్త. ఎంతమంది పక్కన వాళ్ళు నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటారు? చేతులు ఎత్తారు, తీసేస్తాడు దేవుడి చేతులు. హీఈస్ వెరీ సీరియస్. వై ద లార్డ్ మేడ్ యూ రైచియస్. ఎందుకు దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడంటే నువ్వు ఇంకొకరిని నీతిమంతుడుగా చేయడానికే. ఆమేన్. నీకు గజ్జి పక్కనోడు కట్టుకోవాలి ఇప్పుడు. ఆమేన్.